సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతరలో ఈ రోజు చంద్రపట్నం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి వారు మాట్లాడుతూ ఆకాశంలో పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా వెన్నెల ప్రకాశింపచేస్తాడో అలాగే లింగమంతల స్వామిని భక్తులు దర్శించుకుంటే అలాగే భక్తులలో చల్లని దీవెనలతో అనుగ్రహిస్తాడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోలేబోయిన నరసయ్య యాదవ్, మెంతబోయిన వంశస్థులు, ఆలయ డైరెక్టర్, పూజారులు పాల్గొన్నారు. మంగళవారం 3వ రోజు ఈరోజు చంద్రపట్నం వేసినాం. మహాజన భక్తులు చంద్రపట్నాన్ని తిలకించారు. ఫైనల్గా కళ్యాణం జరిపించడం. అయితే ఇది ప్రతి 2 ఏళ్ళకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సంప్రదాయాలు. అంటే పౌర్ణమి చంద్రుడు ఎంతైతే వికాసంతో ఆకాశంలో వికసిస్తాడో అదేవిధంగా మన లింగమంతల స్వామి కూడా ఆ యొక్క వెలుగు మన యాదవ భక్తులకు కాకుండా మొత్తం ప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని మతాల వర్గాల వారిని ఆశీస్సులతో చూస్తాడు. కాబట్టి ఆ పెద్దలు ఆ రోజు మాఘశుద్ధ పౌర్ణమికి స్టార్ట్ చేసింది జరిగింది. అదే ఆనవాయితీ ఇప్పటి వరకు అలానే కొనసాగిస్తున్నాం. అదే జరుగుతుంది. కానీ ఇంత పెద్ద జాతరకు నలుమూలల నుంచి తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ ఇట్లా 4-5 రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వచ్చి స్వామివారి పాత్ర అవుతున్నారు. దీనికి లింగమంతల వారు, చైర్మన్ గారు, పోలేబోయిన నరసయ్య గారు, మరియు యాదవ మిత్రమైన వారు, ఉన్నవారు, తండవంశస్థులు, చిన్నపల్లి వారు, వంశస్థులు, వారు అందరి సహకారంతో చైర్మన్ గారి యొక్క సహకారం అందిస్తున్నాడు. దానివల్ల మేము ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాం. మరి దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెళ్లి గురించి చెప్తాం. సౌండేశ్వరుని ప్రార్థన చేస్తాం. ఆ లింగమంతల స్వామి ఆరాధన